మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు చాలా రోజుల తర్వాత మన ఆత్మీయ మిత్రులందరినీ ఈ యొక్క జర్నలిస్టుల సంతోషమైన పండుగ జర్నలిస్టు డే సందర్భంగా కలుసుకోవడం చాలా సందర్భం. చాలా ఈ సందర్భంలో కలుసుకోవడం చాలా సంతోషకరం. నిజానికి జర్నలిస్టుల వారి యొక్క పనితనం ఎండనక వాననక రాత్రనక పగలనక కుటుంబానికి కూడా సమయాన్ని తక్కువ కేటాయించి ప్రజలకు మేలు కలిగే విధంగా ప్రతి నాయకుడికి ప్రజలకు అనుసంధానమై ప్రభుత్వ అధికారులకు ప్రజలకు అనుసంధానమై ప్రభుత్వ పథకాలను కానీ ప్రభుత్వ ఉద్దేశాలను కానీ నాయకుల యొక్క ఆలోచనలు కానీ ఏదైనా మొట్టమొదటిగా ప్రజలకు చేరవేసేది జర్నలిస్టులే. ప్రజలకు మంచి చెడులు వాళ్ళ యొక్క కష్ట సుఖాలు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పి అటు అధికారులకు చేరవేస్తూ వాళ్ళ సమస్యలను తీర్చడంలో కానీ అటు నాయకులకు కూడా ప్రజల యొక్క స్థితిగతులు తెలియజెప్పి ప్రపంచానికి చాటి చెప్పి ఈరోజు ఆ ప్రజల యొక్క సమస్యలను తీర్చడంలో చాలా ముఖ్యమైన పాత్ర మన జర్నలిస్టు మిత్రులు. ఈరోజు అసెంబ్లీలో ఏ సమస్య ప్రస్తావనకు రావాలన్నా అది వెలుగులోకి తెచ్చేది మన జర్నలిస్టు మిత్రులే. పార్లమెంటులో అయినా ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నా అది వెలుగులోకి తెచ్చేది జర్నలిస్టు మిత్రులే. నిజంగా అట్లాంటి జర్నలిస్టు మిత్రుల అందరూ కలిసి ఈరోజు జర్నలిస్టు డే సందర్భంగా కలుసుకొని నిజంగా వారి మంచి చెడ్లను తెలుసుకొని నాకు తోచినంత విధంగా వాళ్ళకు తోడ్పాటు ఉండాలని ఈరోజు నాకు అనిపించింది. జర్నలిస్టులు లేకపోతే నిజంగా చాలా మంది ఏమో అనుకుంటారు, కానీ నేను గత 20-25 సంవత్సరాలుగా నాకు బుద్ధి తెలిసి నుంచి చూస్తున్నా. ఎంతో మంది ప్రజల జీవితాలను మారుమూల పల్లెలల్లో ఎలాంటి ఫోన్ సౌకర్యం లేనినాడు, బస్సు సౌకర్యం కూడా సరిగా లేనినాడు, ఆనాడు అంటే బైకులు కూడా సరిగా లేనినాడు, ఆనాడు శివన్న లాంటి ఆత్మీయ పెద్దలు ఒక 25-30 సంవత్సరాలు, నాకు తెలిసి 25 సంవత్సరాలు, 2 సంవత్సరాలు నాకు తెలిసి నుంచి 25 సంవత్సరాలు బస్సు సౌకర్యం అప్పుడు ఎంత వార్తలు చేరవేసేవాళ్ళు. ఆ వార్తలతోటి నిజంగా ఆ ప్రజలకు వారి యొక్క సమస్యలు పరిష్కరించింది. అవి నిజంగా కూడా ఆనాటి మందమే వార్తలు వచ్చి పోతున్నాయి, కానీ వాళ్ళకు ఆ సమస్యలు అనేది జీవితకాలం గుర్తుండిపోతాయి. మీ సేవలు మరవలేనివి. ఇలాంటి మీరంతా కూడా భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల తీర్చడంలో కానీ మాలాంటి రాజకీయంలో కొత్తగా వచ్చిన వాళ్ళకు కానీ మార్గదర్శకం చేయడంలో మీ పాత్ర కూడా వెలగట్టలేదు. ఎందుకంటే రాజకీయం అంటే ఏ విధంగా మారిందో అందరికీ తెలిసిందే. నిస్వార్థంగా ప్రజల కోసం మనకు చేతనైనంత సహాయం చేద్దామని వస్తే వారి మీద ఏ విధంగా సమాజంలో ఆలోచన రేగిస్తున్నారో అందరికీ తెలియవలసిందే, అందరికీ తెలిసిందే. మీకు తెలుసు ఏ నాయకుడు నిజంగా ప్రజల కోసం వస్తుడు,
ఏ నాయకుడు ఏ విధంగా ఏ ఆలోచనతో వస్తుందో అందరికంటే ఎక్కువ ప్రజలకంటే ఎక్కువ ముందుగానే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు వందల మందిని చూస్తారు, వేల మందిని చూసింది కాబట్టి. దయచేసి అలాంటి కొత్తగా రాజకీయంలోకి వచ్చిన వారి విన్నపం ఒకటే, మంచి వారిని ఎంకరేజ్ చేయండి. వారిని సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు నాయకులను తీర్చిదిద్దడంలో మీకు ఆ తోడ్పాటును అందించే ఆ పాత్ర ఉంది. కాబట్టి ఎంతో మంది కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్ళను మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతూ, నిజంగా మీ జీవితాలు కూడా చాలా కష్టమైనవి. ఎందుకంటే నేను కూడా కష్టపడి వచ్చినానే కాబట్టి, రూరల్ నుంచి వచ్చినానే కాబట్టి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాను కాబట్టి నాకు ఈ కష్ట సుఖాలు తెలుసు. ప్రభుత్వం కూడా జర్నలిస్టుల బాధలు అర్థం చేసుకోవాల్సిందే, జర్నలిస్టుల సమస్యలు తీర్చవలసిందే. ఎంతో మంది నిజంగా కూడా ఇళ్ళ స్థలాలు లేక ఉన్నవారు ఉన్నారు, ఇల్లు లేక ఉన్నవారు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. వాళ్ళకు సరైన తోడ్పాటును అందిస్తే సమాజానికి కూడా మంచి జరుగుతుంది. సమాజ శ్రేయస్సు కోసం కూడా వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేస్తారు. కాబట్టి జర్నలిస్టుల సమస్యల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక మంచి మానవతా దృక్పథంలో అభివృద్ధి కోణంలో ఎంతో మందికి ఎన్నో రకంగా చేస్తారు. కానీ వీరి సమస్యలు తక్షణమే పట్టించుకొని మీ సమస్యలు ఏదన్నా ప్రభుత్వ పెద్దల దృష్టి పరిష్కరించాలని పరిష్కారం కావాలని కోరుకుంటూ